హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. 2025 మార్చి నెల వృషభ రాశి వారి ఫలితాలు. మార్చి నెలలో వృషభ రాశి వారు 2 గుడ్ న్యూస్లు వినబోతూ ఉన్నారు. అలాగే ఒక వ్యక్తి వల్ల సమస్యలను ఎదుర్కోబోతూ ఉన్నారు. మరి వృషభ రాశి వారు మార్చి నెలలో ఏ విషయంలో గుడ్ న్యూస్లు వినబోతున్నారు, ఒక వ్యక్తి వల్ల సమస్యలు ఎదుర్కోబోతూ ఉన్నారు, ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే వృషభ రాశికి చెందిన వారందరికీ కూడా ఈ నెల పనులు అనుకూలంగా ఉందో, ఏ పనులకు ప్రతికూలంగా ఉంటుందో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈ నెల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ నెల వృషభ రాశికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో చూద్దాం. గురువు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుజుడు మీనంలో సంచారం చేస్తున్నాడు. కేతువు కన్యలో సంచారం చేస్తున్నాడు. రవి గ్రహ మరియు శని గ్రహ కుంభలో ఉన్నాయి. ఈ మార్చి నెల 14వ రవి మీనంలోనికి ప్రవేశిస్తాడు. అదేవిధంగా బుధుడు కూడా మీనరాశిలో వక్ర సంచారం చేస్తాడు. బుధుడు మార్చి 15న మీనంలోనికి ప్రవేశిస్తాడు. బుధ వక్ర సంచారం ప్రారంభమవుతుంది. ఇంకా శుక్రుడు కూడా మీనంలో వక్ర సంచారం చేస్తున్నాడు. మార్చి నెల 2వ తేదీన శుక్రుడు మీనంలోనికి ప్రవేశించి వక్ర సంచారం చేస్తాడు. రాహువు ఆల్రెడీ మీనాలోనే ఉన్నాడు. మొత్తం మీద ఈ నెల మీనా రాశిలో 4 గ్రహాలు ఉన్నాయి. అందులో 2 గ్రహాలు వక్ర సంచారం చేస్తాయి. అయితే ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశికి ఎలా ఏం జరుగుతుంది, ఈ నెల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వివరంగా తెలుసుకుందాం. కృతిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు మరియు ముగశిర 1, 2వ పాదములలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభ అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి వ్యాపార విత్తనంలో బంధువుల నుంచి, జీవిత భాగస్వామి నుంచి వైపు చాలా మంచి సపోర్ట్ లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషుడు దృఢ సంకల్పంతో కార్యదక్షి కలిగి ఉంటాడు. వీరు ఏదైతే తెలియాలని అనుకుంటారో ఆ విషయంలో ముందు అనుకున్నది సాధిస్తారు. నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు. పెద్దల ఆస్తులు సంరక్షించడం వల్ల రాశికి చెందినవారు ఆర్థికంగా దృఢంగా ఉంటారు. అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలవదు. మంచినీళ్ళలాగా ఖర్చయిపోతూ ఉంటుంది. వృషభ రాశికి చెందిన వారు తల్లిదండ్రులను అంత గౌరవ మర్యాదలతో చూసుకుంటూ ఉంటారు. ఇక వృషభ రాశి వారికి 2025 మార్చి నెలలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెలలో గ్రహస్థితులు కొన్ని అనుకూల ప్రయాణాలు తీసుకురాగా కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపారములు, ఆర్థిక స్థితి, ఆరోగ్యము, కుటుంబ సంబంధాలపైన గ్రహస్థితుల ప్రభావం గణనీయంగా ఉంటుంది. ఈ నెల వృషభ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎలా ఉంటున్నారో తెలుసుకుందాం. ఈ నెలలో వృషభ రాశి వారికి ఉద్యోగ రీతి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పనిలో ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు స్వీకరించవలసిన అవకాశం రావచ్చు. నూతన ప్రాజెక్టులు తీసుకోవచ్చు, కానీ వాటిని విజయవంతంగా పూర్తి చేయడానికి జాగ్రత్త అవసరం. ఉద్యోగ మార్పులు అనుకూలంగా అయినప్పటికీ మార్చి మొదటి 2 వారాలలో నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈ నెల వృషభ రాశికి చెందిన వ్యాపారస్తులు ఎలా ఉంటుందో కూడా చూద్దాం. వ్యాపారస్తులు ఈ నెల బాగున్నప్పటికీ అంచనా వేసి పెట్టుబడులు పెట్టాలి. ఒప్పందాలు ఆలస్యంగా పూర్తి సూచనలు ఉన్నాయి. ఈ నెల వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. వృషభ రాశి వారికి ఈ నెల ఆర్థిక పరంగా అనుకూలతలు ఉన్న, ఆత్మపరంగా వచ్చే ఆదాయం కూడా, కాని ఖర్చులు నియంత్రించాలని ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం
అదనపు ఖర్చులు చేయవలసిన ఖర్చులు రావచ్చు. ఈ నెల పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అప్పులు తీసుకోవాల్సిన అవసరం వస్తే తగిన ఆలోచన చేసిన తర్వాత మాత్రమే అప్పును తీసుకోవడం మంచిది. ఈ నెల వృషభ రాశికి వారి కుటుంబ జీవితం మరియు ప్రేమ జీవితం ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఈ నెల వృషభ రాశి వారికి కుటుంబ బంధాలలో కొన్ని మిశ్రమ పరిణామాలు సూచిస్తుంది. కుటుంబ బంధాలు ఇంట్లో ముఖ్యమైన విషయంలో సృష్టిత కలిగే ఉండాలి. దాంపత్య జీవితంలో స్వరూప విభేదాలు ఎదురవుతూ ఉంటాయి. అవి పెద్దగా మారే ముందు పరిష్కరించుకోవాలి. ఉత్తమం. ప్రేమలో ఉన్నవారు తమ భాగస్వామితో మరింత సమయాన్ని గడిపితే ఆ సమస్యలు తగ్గుతాయి. వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. కానీ పరంగా అంచనా చూసి వ్యవహరించాలి. వృషభ రాశికి చెందిన విద్యార్థులు ఈ నెల కొన్ని సవాళ్లు ఎదుర్కోవచ్చు. కష్టపడి చదివితే తప్ప మంచి ఫలితాలు సాధించలేరు. విదేశీయాలలో చదువుకోవాలి అంటే ఈ నెల మంచి అవకాశం రావచ్చు. పరీక్షలు రాబోతుంది. విధించేందుకు సమయపాలన చేసి వృషభ రాశికి ఈ నెలలో కొంత ఆరోగ్య జాగ్రత్త అవసరం. ఉత్కంఠమైన ఒత్తిడి కారణంగా శారీరక ఎదురయ్యే అవకాశం ఉంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానము, యోగా చేయటం మంచిది. ఆరోగ్యపరమైన ఆహారపు అలవాట్లు పాటించి అధిక నూనెను ఉండే ఆహారాన్ని తగ్గించడం మంచిది. రాహువు ప్రభావం వల్ల కొన్ని నిద్ర సమస్యలు తలెత్తవచ్చు. ఈ నెల వృషభ రాశి వారు చేయాలనుకున్న పనులు అన్నీ పూర్తి చేస్తారు. వివాహాది శుభకార్యాలకు హాజరు అవుతారు. బంధుమిత్రులను కలుస్తారు. ఆస్తి విషయంలో, సంతాన విషయంలో శుభవార్తలను వింటారు. అంటే నిర్మాణ పనులు కూడా చేసుకుంటూ ఉంటారు. ఇల్లు నిర్మించడానికి అనుకూలంగా వారి ఈ నెల కలిసి వస్తుంది. అయితే లోన్స్ విషయం మాత్రం తొందరపడకండి. మీ చేతిలో డబ్బు ఉన్నప్పుడే పనులను ప్రారంభించండి. మీ చేతిలో డబ్బు లేనప్పుడు ఎటువంటి ఒప్పందాలను చేయకండి. డబ్బు విషయంలో మోసపోయే అవకాశం కూడా ఉంది. లోన్స్ అందుకుంటారు అనుకున్న సమయానికి ఏదో ఒక సమస్య వస్తుంది. ఇతరులకు మీ పలానా సమయానికి డబ్బు ఇస్తాము, మీరు ఈ పనులను ప్రారంభించండి అని చెప్తూ ఉంటారు. ఆ మాటలను అస్సలు మీరు పట్టించుకోకండి, విని వదిలేయండి. పెళ్లి పనులు, శుభకార్యాలకు సంబంధించిన పనులు, ఉద్యోగానికి సంబంధించిన పనులు ఏవైతే డబ్బుతో ముడిపడి ఉంటాయో వాటన్నిటిని కూడా మీరు ముందు చూపును కలిగి ఉండాలి. మీరు ఎంత తెలివిగా వారు డబ్బు సహాయం చేస్తాం అన్న వారికి గుడ్డిగా నమ్మకండి. వృత్తి వ్యాపారం చేసేవారికి ఈ నెల మంచి ఫలితాలు, లాభాలు పొందుతారు. అయినప్పటికీ ఏదో ఒక విషయంలో మోసపోతారు. ఈ నెల వృషభ రాశికి చెందిన వారు మధ్యవస్థగా వ్యవహరించడం, సమస్యల నుండి బయటపడతారు. నిలిచిపోయిన పనులు కూడా పూర్తి చేసుకోవడానికి మధ్య వ్యక్తుల సహాయాన్ని కోరుకుంటారు. అందుకోసం డబ్బు కూడా మీరు ఖర్చు చేస్తారు. సోషల్లో అనుకూలత లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ నెల అనుకూలంగా ఉంది. కెరియర్ పరంగా ఎదగడానికి మంచి అవకాశాలు వస్తాయి. పదార్థాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. మీరు తల్లిదండ్రులకు మద్దతు అని చెప్పిన పనిని చేయగండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొత్త ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండడండి. వాహనాలను జాగ్రత్తగా చూసుకోండి. కుటుంబ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ ఏదైనా గొడవలు ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి. మీరు ఆలస్యం చేసే కొద్దీ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అయితే అవతలి వ్యక్తి కూడా మీలాగే గొడవలు పరిష్కరించుకోవాలి అని అనుకుంటూనే, అయితే ఇవతలి వ్యక్తి కూడా మీలాగా గొడవలను పరిష్కరించుకోవాలని కోరుకుంటూనే ఇది సాధ్యమవుతుంది. మీరు విలువ ఇవ్వని వారితో మీ పేరు ఎంత నచ్చితే చెప్పినా కూడా మీ మాట వినలేని వారితో గొడవకు వెళ్ళకండి. వారికి దూరంగా ఉండడమే మంచిది. వారందరికీ వారు వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తే అప్పుడు మీరు వారికి సమాధానం చెప్పండి. వారికి దూరంగా ఉండడం, ఇతరుల మాటలు తలకెక్కించుకోకండి. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఈ నెల శని సంచారం కుంభంలో 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మార్చి 29న శని మీనంలోనికి ప్రవేశించడం వల్ల ఉద్యోగ, వ్యాపార రంగంలో ఉన్న మార్పులు జరగవచ్చు. గురు బలం వృషభ రాశిలో
1వ స్థానంలో ఉన్నందున వ్యక్తిగత పురోగతికి ఇది అనుకూలంగా ఉంటుంది. రాహువు మీనంలో 11వ స్థానంలో ఉండడంతో ఆత్మలాభాలు, మిశ్రమ సహాయకారం లభించే సూచనలు ఉన్నాయి. కేతువు కన్యలో 5వ స్థానంలో సంచారంతో విద్యార్థులకు సృజనాత్మక రంగాలలో పనిచేసే వారికి కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు. అనుకూలంగా ఉండడంతో పాటు సూర్యుడు, బుధుడు కలిసి మీనంలో అనుకూలంగా ఉండకపోవడంతో కొత్త అవకాశాలు ఎదురవుతూ ఉంటాయి. మార్చి నెల వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అందిస్తుంది. గ్రహస్థితుల ప్రభావం దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్తూ విజయాలను అందుకోవచ్చు. ముఖ్యంగా కెరియర్, ఆర్థిక పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా మరింత శ్రద్ధ వహించాలి కుటుంబ బంధాలతో సహా పాటిస్తే సంతోషంగా వాతావరణం నెలకొంటుంది. ఈ నెలలో శ్రద్ధ, పట్టుదల, మనస్ఫూర్తి ద్వారా అనుకూల ఫలితాలు అందుకోవచ్చు. ఈ నెల వృషభ రాశి వారు కొన్ని పరిహారాలను పాటించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. శుక్రవారం లక్ష్మీదేవి పూజించడము, గణేశుని పూజించడం, నిత్యం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, శనివారం గోవులకు ఆహారం పెట్టడం, సాత్విక ఖర్చులు నియంత్రించేందుకు ధనం దానం చేయడం చేయాలి. వృషభ రాశికి చెందిన వారి ఈ పరిహారాలు ఈ నెల అంతా క్రమం తప్పకుండా పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి వారికి అనుకూలమైన తేదీలు 2, 6, 10, 18, 20, 27, 29. ప్రతికూలమైన తేదీలు 4, 8, 12, 16, 23, 25. ఇవి మార్చి నెల వృషభ రాశి వారి ఫలితాలు. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.